స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ట్రెండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, గత వారం మార్కెట్లో అద్భుత ర్యాలీ అయితే తర్వాత నిన్న మార్కెట్లు కొంచెం నిశ్శబ్దంగా ఉన్నాయి. ఈ రోజు కొత్త నెల ట్రెండింగ్ ప్రారంభమైంది. సో నిఫ్టీ కొత్త జీవిత గరిష్టాలను తాకేందుకు ఇంకా కేవలం 3% దూరంలో ఉందని తెలుస్తోంది. మరి చార్ట్లపై నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా కనిపిస్తున్నాయి సార్? ఐ థింక్ జనరలీ ఒక బిగ్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ అనేది చాలా చాలా కామన్ అండి. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక 24,800 నుంచి 25,650 దాకా పెరగటం చూసాం లాస్ట్ వీక్ లోనే. సో ఎప్పుడైతే ఇలా 800-900 పాయింట్స్ పెరుగుతుందో కొద్దిగా కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక 1000 పాయింట్స్ ఆల్మోస్ట్ అప్ మూవ్ వచ్చినాక ఒక 300 పాయింట్స్ రిట్రేస్ అయిందంటే కనుక 30% రిట్రేస్మెంట్ అంటాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్. సో మనకేంటంటే 25,234 ఏదైతే ప్రీవియస్లీ రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నో, నౌ ఇట్ విల్ బికమ్ ఎ సపోర్ట్ పాయింట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 200-230 పాయింట్స్ ఉంది కానీ బట్ వన్ డేలోనే అలాంటి కరెక్షన్స్ వచ్చే దాఖలాలు మనకు ఆల్రెడీ మనం చూసి ఉన్నాం కాబట్టి ఐ థింక్ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు అన్నట్టు 26,277 ఏదైతే ఉందో వీఆర్ జస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ 600-700 పాయింట్స్ అవే ఫ్రమ్ లైఫ్ టైమ్ హై అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. ఎందుకంటే 25,234 తర్వాత 25,124 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి అదొక మేజర్ షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై అనే మార్కెట్ సజెస్ట్ చేస్తుంది. సిమిలర్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం. నిఫ్టీ కన్నా ముందుగానే ఇది ఆల్ టైమ్ హై బ్రీచ్ అయింది. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఇది 54,500 ఉంటే 56,000 ఒక ల్యాండ్ మార్క్ రావడం చేసాం. అగైన్ మొన్న లాస్ట్ వీక్ లో 57,000 కూడా క్రాస్ అయింది. అఫ్ కోర్స్ కరెంట్లీ 57,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక 58,000 అండ్ 58,500 మధ్యలో ఉంటుంది. సో సపోర్ట్ పాయింట్ అనేది కొద్దిగా కింద ఉంది. రీజన్ ఏంటంటే చాలా చాలా స్విఫ్ట్ గా పైకి వచ్చింది కాబట్టి 56,395 ఆ రేంజ్ లో వన్ షుడ్ ట్రై టు ఎంటర్ బ్యాంక్ నిఫ్టీ. అది 20-డే మూవింగ్ యావరేజ్ కాబట్టి రెండు ఇండిసెస్ కూడా బుల్లిష్ గా ఉన్నాయి కానీ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి ఐ థింక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మేబీ నిఫ్టీ 200 పాయింట్స్ పడితే, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 500-700 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ కి అనుగుణంగా ఉంటాయి. ఓకే సార్, కాలర్స్ రెడీగా ఉన్నారు. రఘురామ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. आपकी कॉल को होल्ड पर रखा है. ఓకే సార్, కాల్ కట్ అయింది. మరో కాలర్ తో మాట్లాడదాం. క్రాంతి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి. రాజేంద్ర గారికి నమస్కారం అండి. నమస్తే సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాభాల్లో ఉంది, హోండా మోటార్స్ లాభాల్లో ఉంది. ఉంచొచ్చా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ఐ థింక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని షుడ్ రన్ ద పొజిషన్ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రాబ్లీ స్టాక్ ఏదైతే ఉందో ఇప్పుడు కన్సాలిడేషన్ లో మూవ్ అవుతున్న నేమ్ అది. సో డెఫినెట్లీ ఐ థింక్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ప్రాఫిట్ అనేది రన్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ స్టాప్ లాస్ మనం చూస్తే కనుక డెఫినెట్లీ తక్కువలోనే ఉంది, 71 దగ్గర ఉంది. సో ఒక చిన్న బ్రేక్అవుట్ అయితే చార్ట్స్ లో కనపడుతుంది. ఇన్ కేస్ 76 పైన క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 80-82 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అక్కడ ఈ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఇక హుండాయ్ మోటార్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కి ప్రైస్ డిస్కవర్ అనేది ఇంకా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే ఇది రీసెంట్లీ లిస్ట్ అయిన నేమ్. సో డెఫినెట్లీ ఈ స్టాక్ లో కూడా మీరు యాజ్ ఆఫ్ నో అయితే హోల్డ్ చేయొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ ఏదైతే ఉందో అయిపోయింది అండ్ ప్రాబ్లీ ఒక ర్యాలీలో ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా 1970 స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ 2450-2500 అలా వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. రైట్, నెక్స్ట్ కాలర్ రఘురామ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. పవర్ గ్రిడ్ 340 లో ఉంది, ఎన్టీపీసీ గ్రీన్ 125 లో ఉందండి. దేన్ని యావరేజ్ చేయమంటారండి లేకపోతే రెండిట్లలో? No, I think you should hold on అండి. సో రెండు స్టాక్స్ కూడా మీరు మంచి నేమ్స్ లో ఉన్నారు. సో పవర్ గ్రిడ్ చూస్తే కనుక 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ పిఎస్యూస్ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ లోకి రావటం చూస్తున్నాం మనం. సో ఈవెన్చువల్లీ 366 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో యాడ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. బట్ డెఫినెట్ గా మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 248-250 వస్తే కనుక ప్రాబ్లీ దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు
యాడ్ పవర్ గ్రిడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ గ్రీన్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఇది కూడా ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఒక సైడ్ వేస్ జోన్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ప్రాబ్లీ దీని రేంజ్ మనం చూస్తే 88 నుంచి 118 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంది. దీనిలో బ్రేక్అవుట్ రావాలంటే అట్లీస్ట్ 125 దాటాలి. అఫ్ కోర్స్ ఇది కూడా న్యూలీ లిస్టెడ్ నేమ్. సో ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లిస్ట్ అయిన నేమ్ అనిపిస్తుంది. ఆల్ టైమ్ హై 155. సో ఈవెన్చువల్లీ 132 అండ్ 150 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్ వెల్ లాంగ్ టైమ్. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఫ్రెష్ ఎడిషన్స్ అయితే వద్దనే సజెషన్ అండి ఎన్టీపీసీ గ్రీన్ లో. రైట్, నెక్స్ట్ కాలర్ శివ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సార్. సార్ కేపీ టెక్నాలజీ అపోలో హెల్త్ తీసుకోవచ్చా అండి? ఏపీఐటీ ఇంకోటి ఏదన్నారండి? అపోలో హెల్త్ కేర్. అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్. రైట్. సో కేపీఐటీ ప్రాబ్లీ ఐటీ నేమ్స్ అంతా కూడా చాలా వీక్ గా ఎగ్జిబిట్ చేస్తున్న టైం అండి ఇది. సో మనందరికి ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. కేపీఐటీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక కంపేర్ టు అదర్ ఐటీ నేమ్స్ ఇది కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది ఎక్కువగా. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్వింగ్ లో ఏదైతే ఉందో 3 months బ్యాక్ 1020 కూడా చూసే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 1560 నుంచి 1100 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది కేపీఐటీ టెక్నాలజీస్. సో డెఫినెట్లీ 1500 1550 అలా వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్నట్టు చార్ట్ సూచిస్తుంది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ డెఫినెట్లీ హాస్పిటల్ నేమ్స్ లో ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ అండ్ గుడ్ నేమ్ కాబట్టి ఇట్ షుడ్ బి హోల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్రెడీ టాప్ లో మూవ్ అవుతున్న నేమ్ ఇది. సో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 7540 దాని పైన ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఐ థింక్ ఈ స్టేజ్ లో యూ షుడ్ ట్రై టు హోల్డ్. ఒకవేళ డిప్స్ వచ్చి 68 69 వస్తే కనుక యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి. అండ్ నెక్స్ట్ కాలర్ శివప్రసాద్ గారు ముంబై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇది భారత్ డైనామిక్ క్వశ్చన్ షిప్ యార్డ్ 100% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇంకోటి సార్ జిఎంఆర్ పవర్ ఆల్రెడీ అది కూడా 100% ప్రాఫిట్ లో ఉన్నా సార్. వీటిలో ప్రాఫిట్ బుక్ చేసేసుకొని మోస్ట్ షిప్ తీసుకోమంటారా, మరి సుబ్రోస్ తీసుకోమంటారా సార్, లేదంటే పారస్ డిఫెన్స్ దాంట్లోకి వెళ్ళమంటారా? బెస్ట్ ఐడియా ఏంటంటే మీకు మంచి ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఈ షుడ్ స్టే అని నా ఉద్దేశం అండి. సో ఇన్ కేస్ మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ షుడ్ చూస్ బెటర్ నేమ్స్. ఎందుకంటే మీరు బీడీఎల్ అండ్ కోచిన్ షిప్ యార్డ్ ఒక చాలా చాలా మంచి నేమ్స్ లో ఉన్నారు. పరాస్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ గ్రేట్. అండ్ అదర్ నేమ్స్ మీరు ఏదో అన్నారు జిఎంఆర్ యూటిలిటీ వీటిల్ అట్లీస్ట్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ గుడ్ నేమ్స్ లైక్ ఫార్మాలో మీరు బెట్ చేయాలనుకుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై సమ్ స్టాక్స్ ఫ్రంట్ లైన్ లో దివీస్ లాంటివి, లేదంటే సన్ ఫార్మా లాంటివి. అగైన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మీరు డిఫెన్స్ లోనే ఉండాలి అంటే కనుక ఆల్వేస్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా స్టాక్ 100% ప్రాఫిట్ ఇచ్చింది అంటే కనుక యూ షుడ్ టేక్అవుట్ యువర్ క్యాపిటల్ అండి. సో సపోజ్ మీరు 100 రూపీస్ పెట్టారు కోచిన్ షిప్ యార్డ్ లో, మీకు 200 రూపీస్ అయింది అంటే కనుక మీరు పెట్టిన 100 రూపీస్ యూ షుడ్ టేక్అవుట్. సో మీ దగ్గర ఉన్న క్వాంటిటీలో 50% అమ్మేస్తే కనుక ఆ మనీ మీకు వస్తుంది. బ్యాలెన్స్ యూ షుడ్ రన్ ద పొజిషన్. లేదు ఐ క్యాన్ హోల్డ్ క్యాష్ అనుకుంటే కనుక ఆ క్యాష్ ని హోల్డ్ చేయగలిగితే కనుక బ్యాడ్ మార్కెట్స్ కూడా ఉంటాయండి. ఆ బ్యాడ్ మార్కెట్స్ లో మంచి నేమ్స్ కూడా 20-30% పడతాయి. లైక్ బిడిఎల్ అండ్ కోచిన్ షిప్ యార్డ్ లాస్ట్ 1.5-2 months బ్యాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 30% డౌన్ ఉన్నాయి కరెంట్ ప్రైస్ నుంచి. సో అలాంటి ఆపర్చునిటీస్ యూ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ లో యూ క్యాన్ బుక్ ప్రాఫిట్స్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years. ఐ థింక్ ఈ రెండిట్లో యూ షుడ్ స్టే. రైట్, నెక్స్ట్ కాలర్ గణేష్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర అదాని పవర్ 300% లాభంలో ఉన్నా సార్, అండ్ బిఈఎల్ 240% లాభంలో ఉన్నాను, అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫా 50% లాభంలో ఉన్నాను సార్. ఇవి ఎట్లా హోల్డ్ చేయాలన్నా సార్, లేకుంటే సేల్ చేసేయాలన్నా? ప్లస్ ఒక 1 lakh నా దగ్గర ఉన్నాయి సార్. ఏదైనా ఒక 2 స్టాక్ చెప్పగలుగుతారా ప్లీజ్? రైట్, ఐ థింక్ బిఈఎల్ లో మీరు 240% ప్రాఫిట్ లో ఉన్నారు. స్టిల్ ఇట్స్ వెరీ వెరీ బుల్లిష్ చార్ట్ అండి. ఎందుకంటే ఒక మంచి అప్మూవ్ లో మూవ్ అవుతున్న నేమ్ అది. సో లాస్ట్ 7 to 8 months గా ఒక రెడ్ క్యాండిల్ కూడా రాలేదు. అంటే ఆల్ మంత్స్ కూడా గెయిన్స్ లోనే నిలిచిన నేమ్. బట్ ఇలాంటి టైంలోనే షుడ్ బి లిటిల్ కాషియస్ అంటే నాట్ యాజ్ ఎ బ్యాడ్ స్టాక్, బట్ 240% ప్రాఫిట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మీ దగ్గర ఉన్న వాటిల్లో యూ షుడ్ టేక్అవుట్ యువర్ క్యాపిటల్. ఇందాక చెప్పిన ఆన్సర్ ఐ విల్ టాక్. అండ్ డెఫినెట్లీ
ఇది ఇక్కడ నుంచి కూడా ఇంకా అప్ ఉండే ఛాన్స్ ఉంది. 15-20 or 30% ఇన్ ద నెక్స్ట్ 1.5 year పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి యూ షుడ్ స్టే ఇన్ ద కౌంటర్. అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రాబ్లీ ఐ థింక్ ఇది సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. ఇది ఆల్ టైమ్ హై 360 హిట్ అయినాక ఇది 218 దాకా కూడా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మైట్ స్పెండ్ సమ్ టైమ్. సో దీని రేంజ్ చూస్తే కనుక 240 and 340 మధ్యలో టైం స్పెండ్ చేస్తుంది. సో ఒకసారి 360 బ్రేక్ అయిందంటే కనుక 400-420 వరకు అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు రెండు స్టాక్స్ అన్నారు, ప్రాబ్లీ షుడ్ లుక్ ఎట్ మిడ్ క్యాప్ ఫినాన్షియల్ నేమ్స్ అండి. సో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్వింగ్ హై ఆర్ న్యూ హై లాంటి అప్ మూవ్స్ రావడం చూస్తున్నాం. సో నెక్స్ట్ 2 years లో ఈ స్టాక్స్ మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడే కొనుక్కుంటా మేబీ ఫేజ్ మేనర్ లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ M&M ఫైనాన్స్ యూ షుడ్ ట్రై టు బై. సో నియర్ టు ద ఆల్ టైమ్ హై అండ్ లైఫ్ టైమ్ హై ఉన్నాయి కాబట్టి రెండు స్టాక్స్ ని మీరు అట్లీస్ట్ 15-20% కరెక్షన్ లో అక్యుములేట్ చేయమని నా సజెషన్. బెస్ట్ ప్రాసెస్ ఇస్ ఎవ్రీ మంత్ మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆ రెండు స్టాక్స్ కి అలొకేట్ చేసి ఐ థింక్ SIP మోడ్ లో నెక్స్ట్ 6 months యూ షుడ్ ట్రై టు బై ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ M&M. గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. BEML అరౌండ్ 2700 దగ్గర తీసుకున్నాను, అరౌండ్ 2800 దగ్గర. అది ఇప్పుడు ఇంకా తీసుకోవచ్చా లేకపోతే సెల్ చేయాలా ఈ ప్రైస్ లో? అండ్ సంవర్ధన్ మదర్సన్ వచ్చి 80 రూపీస్ యావరేజ్ దగ్గర ఉన్నాయి, అది ఇంకా తీసుకోవాలా సెల్ చేయొచ్చా? ట్రై టు హోల్డ్ అండి. ఇక్కడ ఫ్రెష్ పొజిషన్ అయితే వద్దనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై మనం చూసాం 4349 దాకా రావటం చూసాం. ఆఫ్ కోర్స్ అది బ్రీచ్ అవటం చూసాం ఈ స్టేజ్ లో. సో ప్రాబ్లీ దీని ఆల్ టైమ్ హై ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో ఇట్ వెంట్ టు 5488. సో డెఫినెట్లీ ఆ ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 1000 రూపీస్ వరకు అప్ సైడ్ మూవ్ ఉంటుంది BEML లో. బట్ అగైన్ ఈ స్టాక్ ని మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ 3 months లోనే ఆల్మోస్ట్ 2300 నుంచి 4400, 4800 ఇన్ఫాక్ట్. సో డబల్ అవటం చూసాం లోస్ నుంచి. సో ఇలాంటప్పుడు తీసుకోవడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. 5400, 5500 మధ్యలో ఐ థింక్ 50% ఆఫ్ ద ప్రాఫిట్స్ యూ షుడ్ బుక్ అనే క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేయమని నా సజెషన్. రైట్, నెక్స్ట్ కాలర్ పద్మ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. ఆటోమొబైల్ దాంట్లో TVS మోటార్, హీరో మోటార్, బజాజ్, ఎన్షన్ మోటార్ లో ఏ రేంజ్ తీసుకోమంటారండి? షార్ట్ టర్మ్ చార్టికలీ మనం చూస్తే కనుక TVS మోటార్ చాలా చాలా బుల్లిష్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో 2958 ఏదైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చిందో అది ఆల్మోస్ట్ స్ట్రైక్ అయ్యే విసినిటీలో కనిపిస్తుంది మనకి. సో డెఫినెట్లీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ చార్ట్ అండ్ స్టాక్ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ ఆల్రెడీ మనకి 2200 నుంచి 2900 దాకా పెరగటం చేసాం. సో ఈ 700 పాయింట్స్ ఏదైతే అప్ ఉందో మేబీ ఒక రిట్రేస్మెంట్ ఉంటుంది. 30% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 300-400 రూపీస్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని 20-day మూవింగ్ యావరేజ్ 2830 దగ్గర ఉంది అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 2655 దగ్గర ఉంది. సో ఇది మనకి డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ఆ స్టేజ్ ఆ ప్రైస్ లో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ హీరో మోటార్స్ కన్నా ఐ థింక్ TVS మోటార్స్ ఈజ్ ఎ గుడ్ నేమ్ కాబట్టి ఆ స్టాక్ ని యూ షుడ్ ట్రై టు బై. ఇన్ కేస్ మీరు కొద్దిగా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఎన్ఫీల్డ్ కంపెనీ అండి, ఐషర్ మోటార్ ఈస్ లుకింగ్ గ్రేట్ ఆన్ చార్ట్. సో ఈ స్టాక్ ని కూడా మీరు ఫేజ్ మేనర్ లో అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కొండారెడ్డి గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి. మేడం గారు, అది ఎక్సికామ్ ప్రైస్ ఉంది కదా, ఎక్సికామ్ షేర్ ని కొనొచ్చా లేకపోతే హోల్డ్ చేసా అండి? వాయిస్ వినిపించలేదండి, స్టాక్ చెప్పగలుగుతారా మళ్ళీ ఒకసారి? ఎక్సికామ్ షేర్ సార్, EXICOM ఎక్సికామ్ షేర్ ఉంది కదా, ఆ షేర్ నేను ఆల్రెడీ కొన్నాను, ప్రస్తుతానికి కదా హోల్డ్ చేయొచ్చు, అమ్మొచ్చా? ఎక్సికామ్ ప్రాబ్లీ స్టాక్ ఐ థింక్ ఫాలింగ్ స్వాడ్ అంటామంటే ఇలాంటి చార్ట్స్ ని. సో ఐ థింక్ ఇది రీసెంట్లీ లిస్ట్ అయిన నేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇన్ఫాక్ట్ 2024 మార్చ్ లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. సో అక్కడి నుంచి కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. అఫ్ కోర్స్ డౌన్ ట్రెండ్ అరెస్ట్ అయినట్టయితే కనిపిస్తుంది. 130 నుంచి బాటమ్ అవుట్ అయ్యి 195 దాకా 195 దాకా వెళ్ళటం చూస్తున్నాం. సో అఫ్ కోర్స్ ఇది చాలా చాలా షార్ప్ కరెక్షన్ వచ్చింది కాబట్టి 485 నుంచి 130 వరకు అంతే ఫాస్ట్ గా రిట్రేస్మెంట్ కూడా మనకు కనపడుతుంది. బట్ దీనికి మేజర్ హర్డిల్ అరౌండ్ 220 దగ్గర ఉంటుంది.
ఒకవేళ 220 దాటింది అంటే కనుక ప్రాబ్లీ 254 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ ఈ స్టాక్ అయితే ఫ్రెష్ లాంగ్ అయితే వద్దని సజెస్ట్ చేస్తాను, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకవేళ మీరు హైలో స్ట్రక్ అయి ఉంటే కనుక మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం కానీ, లేదంటే సపోజ్ మీరు 240లో ఉన్నారు, అది 240 వచ్చినప్పుడు ఎగ్జిట్ అని అవ్వాలి, లేదంటే ట్రైలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలి 220 కింద క్లోజింగ్ బేసిస్. అట్లా ట్రైలింగ్ స్టాప్ తోటే ఈ షుడ్ హోల్డ్ ది స్టాక్, అదర్వైజ్ బై అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ స్టాక్ అయితే ఎగ్జికామ్ కనపట్లేదండి చార్ట్స్ పరంగా. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. టాటా ఎలక్సీ 7,700 లో ఉంది. రైట్, సో మీ క్వశ్చన్ ఏంటండి? టాటా ఎలక్సీ 7,700 లో ఉంది. ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీ, ఐ థింక్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో మనందరికి తెలిసింది ఐటీ యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్. బట్ మీరు ఉన్నది మంచి నేమే టాటా ఎలక్సీ, కాకపోతే కొద్ది హై ప్రైస్ లో ఉన్నారు 7,500. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 6,200, 300 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో గత కొంతకాలంగా ఒక సబ్డ్యూట్ ట్రేడ్ అనేది మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇది 4,700 దాకా కూడా లో రావటం చూసాం 3 months బ్యాక్. అక్కడి నుంచి ఒక మంచి రికవరీ రావటం చూస్తున్నాం. మీకు అట్లీస్ట్ 2 year వ్యూ ఉంటేనే ఈ స్టాక్ లో ఈ షుడ్ హోల్డ్ అండి, అదర్వైజ్ పర్ఫార్మింగ్ సెక్టర్ కి వెళ్తే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని నా ఉద్దేశం. సో ప్రాబ్లీ స్టాక్ అగైన్ ఒకవేళ కరెక్ట్ అవుతూ 5,900 ఆ లెవెల్ వస్తే కనుక యావరేజ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే మంచి స్టాక్స్ ఎప్పుడు కూడా గుడ్ కరెక్షన్ వచ్చినప్పుడు యావరేజ్ చేస్తే మన కాస్టింగ్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో సెక్టర్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్, సో స్టాక్ కూడా అంత మంచి ఎక్స్పెక్టేషన్ అయితే మనం చేయలేం. బట్ ఏదైనప్పటికీ దీని రేంజ్ మనం చెప్పుకోవాలంటే కనుక మేబీ 7,800 నుంచి ప్రాబ్లీ 5,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్, ఆ రేంజ్ వచ్చినప్పుడు 7,800 అండ్ 8,000 దగ్గర యూ షుడ్ ట్రై టు సెల్. రైట్, నెక్స్ట్ కాలర్ జగన్నాథ్ రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చా, హోల్డ్ చేయమంటారా? ఎల్ఐసి హౌసింగ్ ప్రాబ్లీ హౌసింగ్ ఫైనాన్స్ నేమ్స్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నాయండి. సో ప్రాబ్లీ మనకి చూస్తే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫర్ ఇన్స్టెన్స్ 820 రూపీస్ ఉన్న స్టాక్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 483 దాకా కూడా వచ్చేయటం చూసాం. ఇప్పుడే కన్సాలిడేషన్ అండ్ అప్ ట్రెండ్ అనేది మొదలైంది స్టాక్ లో. సో ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. 648 దాటింది అంటే కనుక మేబీ 735 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 735 ఒకవేళ వచ్చిందంటే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఒకవేళ ఫినాన్షియల్ నేమ్స్ లోనే ఉండాలంటే కనుక హౌసింగ్ ఫైనాన్స్ కాకుండా జనరలీ మిడ్ క్యాప్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, లేదంటే గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీస్ లైక్ ముత్తూట్ ఆర్ మన్నాపురం లాంటి దాంట్లో ఉంటే కనుక మేబీ వాటిల్లో రిటర్న్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ 738 ఆ రేంజ్ వస్తే ఎగ్జిట్ అని నా సజెషన్ ఎల్ఐసి హౌసింగ్ లో. రైట్, నెక్స్ట్ కాలర్ కైలాష్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నరేంద్ర గారు. నమస్తే అండి. సార్ పీజీ ఎలక్ట్రోపాస్ట్ అంబుజా సిమెంట్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. ఏ రేట్ కొనుక్కోమంటారు? పీజీ ఎలక్ట్రోపాస్ట్ అండ్ అంబుజా సిమెంట్. పీజీ ఎలక్ట్రోపాస్ట్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అంబుజా సిమెంట్ ఏ రేట్ పే చేయమంటారు? ఫ్రెష్ ఎంట్రీ 748 రూపీస్ ఉంది కదా పీజీలో. ఐ థింక్ ప్రాబ్లీ రెండు కూడా మీరు డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని చూస్ చేసుకుంటున్నారండి. సో పీజీ ఎలక్ట్రానిక్స్ ప్రాబ్లీ చూస్తే కనుక 597 లోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇది మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్స్ ని బ్రీచ్ చేయడం చూసాం. సో ఐ థింక్ ఈ స్టాక్ ని అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. అండ్ అంబుజా సిమెంట్స్ మనందరికి తెలిసిందండి, ఆఫ్టర్ అదానీ టేక్ ఓవర్ దీని పర్ఫార్మెన్స్ చాలా డల్ గా కనిపిస్తుంది మనకి చార్ట్స్ పరంగా కూడా. సో 706 నుంచి ఆల్మోస్ట్ 453 వచ్చిన స్టాక్ ఇప్పుడు 581. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ నేమ్స్ అన్ని కూడా ఇలానే బిహేవ్ చేశాయి కాబట్టి ప్రాబ్లీ అంబుజా సిమెంట్ యూ కెన్ ట్రై టు బై ఆన్ డిప్స్ అండి. 558 అనేది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. కరెంట్లీ 581 ఉంది. సో ఒక 20-22 రూపీస్ కిందకు వస్తే కనుక అంబుజా సిమెంట్ అట్లీస్ట్ మీకు 3 to 6 quarters వ్యూ ఉంటే బై చేయమని నా సజెషన్. రైట్ సార్, ఫార్మా సెక్టర్ బాగా ప్రదర్శిస్తుంది కదా, మరి అనేక స్టాక్స్ స్వింగ్ హైలను తాకుతూ ఉండగా మరి కొన్ని స్టాక్స్ జీవిత గరిష్టాలను కూడా నమోదు చేస్తున్నాయి. సో స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన స్టాక్స్ ఏమున్నాయి సార్? I think most of the front line stocks like Lupin, Ipca ఇవన్నీ కూడా ఒక టాప్ అవుట్ ఫార్మేషన్ అయి కరెక్షన్ మోడ్ లో ఉన్నాయండి. వేరే కొన్ని నేమ్స్ లైక్ మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్స్ మనం చూసుకుంటే కనుక ఫార్మా నిఫ్టీ ఫార్మాలో ఉన్న నేమ్స్ లో దివీస్ అండ్ లారస్ ఆల్మోస్ట్ ఒక న్యూ హైస్ హిట్ అవుతూ చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ దివీస్ హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది,
లారస్ ఐ థింక్ నిన్ననే ట్రేడింగ్ లో ఆల్ టైమ్ హై అనేది బ్రీచ్ అవటం చూసాం. సో మనకి లారస్ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 3 years బ్యాక్ రావటం చూసాం. మనం క్వార్టర్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ 2021 సెప్టెంబర్ క్వార్టర్ లో ఇది 723 హాఫ్ హిట్ అవటం చేసాం. అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 278 దాకా రావటం చేసాం. సో జనరల్లీ ఎప్పుడు కూడా ఇంత వీక్నెస్ తర్వాత స్టాక్ అగైన్ విత్ ఇన్ 2 years మళ్ళా ఒక న్యూ లైఫ్ టైమ్ హై వచ్చింది అంటే కనుక ఒక 4 years సైకిల్ అయిపోయింది ఆల్రెడీ. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఎంతైతే పడిందో అంటే 723 నుంచి 278 అంత అమౌంట్ అంత ప్రైస్ ఇక్కడ నుంచి పెరుగుతుంది. సో మనం అబౌట్ 350 or 400 రూపీస్ తీసుకుంటే కనుక ఈజీగా ఇది 750 ప్లస్ అబౌట్ 400 1120 1130 దాకా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ చాలా స్పీడ్ గా వెళ్తుంది అంటే కనుక ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనకి 278 నుంచి 720 రావటానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 or 11 quarters. సో 2.5 years పట్టింది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 2.5 years లో ప్రాబబ్లీ 1140 1150 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో దీనిలో గ్రేట్ సపోర్ట్ ఉంది ఎక్కడ అంటే కనుక 670 దగ్గరే కనిపిస్తుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అక్కడ వన్ షుడ్ ట్రై టు